జబర్దస్త్ జల్సా టైం. బేసిక్ గా బాస్ అంటే ఎవరికైనా సిగ్గుతో కూడిన భయం వల్ల కలిగిన గౌరవం కలుగుతుంది. కానీ ఇక్కడ కేసు రివర్స్ అయింది. మన రాఘవ అంటేనే వాళ్ళ బాస్ కి భయంతో కూడిన భయం వల్ల కలిగిన భయం ఉంది. అది ఎందుకో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా. బాస్ 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 ఏం జరుగుతుంది ఇక్కడ? వేలకు వేలు మీకు జీతాలు ఇచ్చి పెట్టుకుంది పని చేయడానికి, తైతక్కలాడడానికి కాదు. అసలే రాక రాక 100 కోట్ల ప్రాజెక్టు మన ఆఫీస్ కి వచ్చింది. సీరియస్ గా వర్క్ చేయండి, నన్ను ఇరిటేట్ చేయకండి. శ్రీనివాసులు సార్, మొన్న నీకు ఒక ఫైల్ ఇచ్చి దానిపైనే కూర్చోమన్నాను, ఏం చేసావు? మీరు చెప్పినప్పటి నుంచి దీని మీదే కూర్చుంటున్నాను సార్. ఇదిగోండి. దీని మీద కూర్చోంటే ఇది కింద వేసుకుని దానిపైన కూర్చోవడం కాదు. ఇది ఓపెన్ చేసి లోపల మ్యాటర్ ఏంటో చూసి దాని గురించి వర్క్ చేయమని చెప్తున్నాను. వర్క్ చేయండి. అయినా చైర్ ఖాళీగా ఉంది ఏంటి? ఆనందరావు రాలేదా? వీడొకడు మంత్లీ 2 రోజుల ముందే జీతం తీసుకుంటాడు, రోజు 2 గంటలు లేట్ గా వస్తాడు. ఆనందరావు ఎక్కడమ్మా? సార్, అరగంట లేట్ గా వస్తానని ఫోన్ చేసి చెప్పాడు సార్. ఎప్పుడు చెప్పాడు? నిన్న చెప్పాడు. అంటే నిన్న కూడా ఆఫీస్ కి రాలేదన్నమాట. ఆనందరావు ఎక్కడ దొరికావయ్యా నాకు? ఆనందరావు నా చిట్టి కూన ఊరుకోరా చిన్ని నాన్న కొడుకో బంగారు మహారాజా. మనం ఆఫీస్కి వచ్చేసానన్న. ఆఫీస్ చూడు, అదిగో బాబు గారు చూడు, బాబు గారు చూడు, బాబు గారు నమస్కారం పెట్టినాను, రోజు నమస్కారం పెట్టినాను. ఇక అనసూయ గారు చూడు, అనసూయ గారు వద్దు వెళ్ళదు, అలా తప్పు నాన్న. అది అదే మళ్ళీ వద్దు నాన్న, అలాగే ఉంటారు. మేకప్ తీసేస్తే నువ్వు కూడా దగ్గరికి వెళ్ళవు. ఆనందరావు సార్, ఎవడయ్యా వీడు? మా అబ్బాయి సార్, 5వ నెల పసిగుడ్డు. ఎందుకు తెచ్చావయ్యా వాడిని? మా ఆవిడకి నిన్నే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది సార్. ఒక రోజు వీడిని తన ఆఫీస్కి తీసుకెళ్ళాలి, ఒక రోజు నేను ఆఫీస్కి తీసుకెళ్ళాలి. అవునా? ఇప్పుడు ఆడించమంటావా? చెప్పు తెగుద్ది. మీరు అలా కోపడకండి సార్. మా వాడు ఎక్కడైనా అడుగు పెడితే అక్కడ తడిసిపోవాల్సిందే, మీకు తెలీదు. చూడరా నాన్న, నువ్వు నమస్తే పెట్టలేదని మా బాసు ఓ ఫీల్ అవుతున్నాను. నన్ను నమస్తే పెట్టు, నమస్తే పెట్టు. నమస్కారం. ఆనందరావు, తడిసిపోవడం అంటే ఇదేనా? నమస్కారం పెట్టు. 100 కోట్ల ప్రాజెక్ట్ అయ్యా, ఇప్పటి వరకు రాలేదు. నాకు తెలియకుండా ఆఫీస్ లో ఇవన్నీ ఎలా కడుతున్నారయ్యా? నేను సాయంత్రం ఏర్పాటు చేసుకున్నాను సార్. పని చేయవయ్యా, దండం పెడతాను. చేస్తాం సార్, పని చేస్తాం. ఓకే, ఇప్పుడన్నా సీరియస్ గా వర్క్ చేయండి రా. 100 కోట్ల ప్రాజెక్టు 20 సంవత్సరాల తర్వాత వచ్చింది మన ఆఫీస్ కి. ఏమ్మా బొండు మళ్ళీ అంత సీరియస్ గా ఏం చూస్తున్నావు? మార్కెట్ లో కొత్త ఫేస్ క్రీమ్ వచ్చింది సార్. నా ఫేస్ కి ఏది బాగుంటుందో చూస్తున్నా. అసలు నీ ఫేస్ బాగుంటుందో లేదో అద్దంలో చూసుకున్నావా? మడతలు పట్ట న్యూస్ పేపర్ మొహం వేసుకొని అసలు నీ ఫేస్ కు క్రీమ్ రాయడం కాదే, అన్ని క్రీమ్లు వేసి దాంట్లో మునిగి చచ్చినా నువ్వు ఇలాగే ఉంటావు. ఎండిపోయిన ఆరిటాకు మొహం దానా. ఛీ, ఎక్కడ దొరికారయ్యా మీరందరూ నాకు? ఆనందరావు సార్, వాసన వస్తున్నట్టుంది. అదే అదే మా బిజీగా ట్రీ వెళ్ళినట్టున్నాడు. కష్టపడి అంటే దగ్గరికి వెళ్తే తెలుస్తుంది సార్. ఆనందరావు ఏంటయ్యా ఇది ఆఫీస్ లో? ఏంటి సార్, పర్లేదు ఒకసారి తీసుకెళ్ళి సార్. 100 కోట్లు పోతాయి మేము లేస్తే. నేను తీసుకెళ్ళావేంటయ్యా? 100 కోట్లు వద్దా? కావాలి. మరి తీసుకెళ్ళండి. హలో, హెడ్ ఆఫీస్ నుంచి అండి. బాస్ కొద్దిగా బిజీగా ఉన్నారు సార్. మా పిల్లాడు ట్రిర్ అంటే కొద్దిగా బాత్రూమ్ కి తీసుకెళ్లారు. హెడ్ ఆఫీస్ నుంచా? సార్. హలో, బిజీ ఏం లేదండి బాబు. అదేం లేదు, అదేం లేదు. ఏంటండి 400 కోట్ల ప్రాజెక్టు మాకే ఇస్తున్నారా? ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఆనందరావు గారు, నా కోరిక నెరవేరింది. 400 కోట్ల ప్రాజెక్టు మనకే వచ్చింది. నేను చెప్పాను సార్, మా వాడు అడుగు పెడితే చాలు తెలిసిపోతుందని చెప్పాను. అయ్యో, నువ్వు మాటలతో వాడు చేతులతో నా ప్రాణాలు తీస్తున్నారయ్యా. నిన్ను మామూలుగా కాదురా. సార్ మేడం వచ్చారు సార్. ఏ మేడం అయ్యా? మీ మేడం సార్.
కాంతం ఎవరి బాబు? బాబు అదే ఆనందరావు బాబు. ఆనందరావు ఇంట్లో ఉండాలి కానీ నీ చేతులు ఎందుకున్నాడు? అంటే ఇది ఆఫీస్ లో అంటే తీసుకొచ్చాడు అండి. ఆఫీస్ లో ఉయ్యాలు కూడా ఏర్పాటు చేసావు. కాల్ చేసినప్పుడు ఇంకొక మేడం తో మాట్లాడుతున్నావు అన్నప్పుడు ఇంటికి రా. ఇంటికి మొత్తం ఇక్కడే దంచేస్తే అలిసిపోతారు. ఇంటికి వచ్చాక మిగతా దంచుదురు కానీ మీరు వెళ్ళండి. ఇంటికి చూసుకుంటా నీ పని. ఏంటయ్యా నా ఫైలు 400 కోట్లు పోయాయి. నా పిల్లం పోయింది. మీరు అందరు ఎందుకు? మీరు వెళ్ళి ఇంట్లో పడుకోండి. థ్యాంక్ యూ సార్. అమ్మా నువ్వు వెళ్ళి మల్లెపూలు అమ్ముకో వెళ్ళు. నేను వెళ్ళి బేబీ కేర్ సెంటర్ ఓపెన్ చేసి చెక్కబదిని చేసుకుంటూ కూర్చుంటా. ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్? ఎందుకయ్యా? మా వాడిని జాయిన్ చేద్దాం. చెప్పు తీసుకుంటా. వాడి వల్లే కొప్పలు కొల్లేరే ఇక్కడ. ఎలా ఊరుకోరు అలా వస్తే ఎక్కడ తెచ్చావే నువ్వు? ఓకే సో రాకీ రాఘవ అండ్ టీమ్ స్కిట్ ఎలా నచ్చింది మీకు రోజా గారు? నైస్, బాగా అనిపించింది. నాగబాబు గారు? గుడ్, చాలా బాగా చేశారు.